భీములు. సో ముఖ్య శ్రోతగా నన్ను ఎంపిక చేసినందుకు ఈ సభ్యులు ధన్యవాదాలు. అసలు ఇక్కడ ఇంతమంది సాహిత్యవేత్తలు, కళాకారులు, కవులు ఉన్న సభలో నన్నెందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ జస్ట్ వింటూ ఉన్నాను. అఫ్కోర్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎప్పుడు చనిపోయే వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. చాలా చాలా కొత్త కొత్త విషయాలు, ఈరోజు కొత్త కొత్త మనుషుల్ని, కొత్త కొత్త పదజాలాన్ని కూడా నేను విన్నాను. చాలా అదృష్టవంతుడిని. నేను ఒక డాక్టర్ని, ఒక సర్జన్ని, న్యూరో సర్జన్ని, ఆ తర్వాత ఏదో అంబేద్కరిస్టుగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాము. బుద్ధిజం గురించి, అంబేద్కరిజం గురించి, సర్జరీ గురించి చదవడమే తప్ప ఎప్పుడు సాహిత్యం నేర్చుకున్నటువంటిది, సాహిత్య మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. బట్ డెఫినెట్గా ఈరోజు మన కోర్స్ డాష్ మీద విష్ణుమూర్తి గారు మాకు ఒక 3 decades నుంచి తెలుసు. ఆయన రైటర్గా, స్పీకర్గా, సాహిత్యవేత్తగా ఆయన స్పీచ్ రొటీన్గానే వింటూ ఉంటాము. ఆయన ఎప్పుడు కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఆయన రీసెంట్గానే ఆయన రాసినటువంటి అంబేద్కర్ పుస్తకం మీరెవరూ చదవలేదంటే, సార్ నేను మా ఆవిడ కూడా డెఫినెట్గా చదివాము, చాలామందికి ఆ పుస్తకాలు ఇచ్చాము. సో ఆయన మాట్లాడారు. తర్వాత మన లక్ష్మీ నరసయ్య గారు స్పీచ్ నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఆయన స్వరం వింటే నాకు మా చిన్నతనంలో బోయి భీమన్న గారు రాసిన పాలేరు నాటకం మా ఊళ్ళో ట్రయల్స్ వేస్తున్న రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో చాలా రొటీన్గా, మేబీ ఇన్ 70s and 80s అనుకుంటాను, పాలేరు నాటకాన్ని వేసేవారు. ఐఎమ్ హ్యాపీ టు టెల్, పాలేరు నాటకంలో నేను అప్పటికి ఐ థింక్ 9th class 8th class పోలీస్ యాక్షన్ చేశాను. సో చాలా గౌరవంగా నేను చెప్పుకుంటూ ఉంటాను. ఆయన స్వరం, ఆయన సాహిత్యం, కొత్త వర్డ్ ఉపయోగించారు, కుల పలకరింపు. చాలా మంచి వర్డు, కుల పలకరింపు. నేను మన అమెరికాలో లాస్ట్ మంత్ ఒక మ్యూజియంలో చూస్తూ ఉంటే ఒక ఆయన తెలుగు ఆయన కనపడ్డాడు. తెలుగు ఆయన కనపడి మామూలుగా తెలుగు అండి మీరు అన్నాను. నేను మీరెవరండి అన్నాడు. అంటే నేను అది కాకినాడ, మీరెవరు అంటే మీరెవరు అన్నాను నేను. మీవు దేవురు అన్నాను నేను. మాది పల్లెపాలెం అండి అన్నాడు. చాలా గర్వంగా మీరెవరు అన్నాడు. అన్న తర్వాత నేను ఇలా ఆగాను. మా మేనల్లుడును మా వాళ్ళు ఎవరో ఉన్నారు. అదేంటి అలాగ అడుగుతున్నాడు ఆయన అన్నారు. ఆయన కులం ఏదో అడుగుతున్నాడు, కానీ అడగలేక మీ ఇంటి పేరేంటి అన్నాడు. మాది కోరుకొండ అన్నాను. కన్ఫ్యూజ్ అయిపోయాడు. సో కోరుకొండ వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో ఆయన ఇలాగ అడుగుతున్నాడు. బట్ ఆ కుల పలకరింపు అంతర్జాతీయంగా అయిపోయింది. అది మన దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ మనం ఆయన వృక్షోత్సవం అనే వర్డ్ ఉపయోగించారు. తర్వాత కళ్ళు గీత కంటే భగవద్గీత ఏమీ గొప్ప కాదు అని మాట్లాడిన మన డాక్టర్ గారు వర్డ్ కూడా నేను ఈరోజు నేర్చుకోవడం జరిగింది. ఇంత మంచి మాటలు మీ దగ్గర నేర్చుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, డాష్ మీద నాకు తెలిసిన అఫ్కోర్స్ కళా శిఖామణి గారు లాస్ట్ టైం ఎక్కడో కలిసాను నేను. ఆయన తెలిసిన ఆయన. అంబేద్కర్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. బట్ ఇంత పెద్ద కవి కొడుకు అని తెలియదు నాకు. మా యూనివర్సిటీలో ఆయన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్, డెప్యూటీ రిజిస్ట్రార్. నేను సర్ప్రైజ్ అయిపోయాను ఈరోజు అంబేద్కర్ని చూసి. ఇదేంటి అంబేద్కర్ ఏంటి ఇక్కడ ఉన్నాడేంటి, కాకినాడ ఊరని తెలుసు కానీ మామూలుగా ఎందుకో వచ్చాడేమో అనుకున్నాను ముందు. ఆ తర్వాత డయాస్ మీద పిలిచినప్పటికీ అంబేద్కర్ని డయాస్ మీదకి పిలిచారు ఏంటబ్బా అనుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అంబేద్కర్ ఫ్రమ్ కాకినాడ ఈజ్ ది సన్ ఆఫ్ మన కవి గారిది. సో ఆయనతో, మీ అందరితో, మీ ఇంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్తో, ఎంతమంది కళాకారులతో నన్ను కూడా పిలిచి, మేబీ నన్ను పిలిచినందుకు బహుశా ఆ భూష్ గారు చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటుంది. మన రాజేష్ మస్ట్ హ్యావ్ థాట్ ఓకే ఆయన వస్తే ఇంకో 10 మంది రావచ్చు అని కూడా అనుకుని ఉండుంటాడు. సో నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై భీములు, జై భీము. థ్యాంక్ యూ.